ఇవాళ ఇంగ్లీష్ మీడియం చదివిస్తుంటే నేను మొన్న చెప్పా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అయితే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మన పిల్లలకు ఉద్యోగం రావడం కానీ ఉద్యోగం వచ్చిన జీతం తక్కువ జీతాలు రావడం జరుగుతుంది. కంపల్సరీ ఇంగ్లీష్ మీడియం ఉండాలని నా ఆకాంక్ష ముందు కూడా దానిలోనే విజయాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి యాదవ్ గారితో ఏమో నాకు కేసు అని కోటేయడం కాదు. మోర్ US బేస్డ్ e-learning ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి. ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవడంతో మన పార్టీ మీద కాకుండా ఈ 1,30,00,000 కుటుంబం మీద ఉందని. ఎందుకంటే ఆయన లేకపోతే ఈ పథకాలలో ఈ రాష్ట్రంలో ఈ అభివృద్ధి ఉండదు, ఈ సంక్షేమంలో మన పిల్లలు చదువుకుంటాం. ఇవన్నీ మన ఆరోగ్యం కూడా ఉండదు. అలాగే ఆరోగ్యశ్రీలో కూడా 25 లక్షల కుటుంబానికి అంటే ఒక హెల్త్ కేర్లో మనం చూసాం ఇంతకుముందు ఎన్ని రకాల ఇబ్బందులు పడేవాళ్ళం. ఇవాళ వ్యవస్థ ఆరోగ్యాన్ని మరి మనందరి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి పథకాలు కింద నుంచి పై వరకు కూడా హెల్త్ మీద అంత కాన్సన్ట్రేషన్ చేసి మరి ఆయన ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్యాన్ని ఇంక్లూడింగ్ ఆరోగ్యశ్రీ మీకు ఆయన రాకపోతే 10 లక్షలు ఆరోగ్యశ్రీలో ఒక కుటుంబానికి వస్తుంది. ఇంకా ఇబ్బంది పడితే మరి మన ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది, పిఎం రిలీఫ్ ఫండ్ ఉంది. సో ప్రజల ఆరోగ్యానికి ఇబ్బంది లేకుండా చేసినటువంటి వ్యక్తి ఆ రోజు వైఎస్ఆర్ గారు అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చాలా బెటర్గా వైద్య కళాశాల కానీ విలేజ్ క్లినిక్ కానీ చిన్న రెఫరల్ హాస్పిటల్స్ కానీ చిన్న 30 పడకల హాస్పిటల్స్ కానీ వైద్య కళాశాల కానీ నర్సింగ్ కళాశాల కానీ ఇన్ని తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఈ భారతదేశంలోనే ఇంత షార్ట్ టైంలో ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఓటేయాలన్నాం. ఆయనకి ఓటేయాల్సినటువంటి బాధ్యత మన మీద వేపించుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, ప్రజల మీద ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ మీకు ఏమి ఇబ్బంది ఉన్నా నేను అందరికి చెప్తున్నా. శివరామ్ ప్రసాద్ గారిని కూడా ఇవాళ అందుకే తీసుకొచ్చే కనుక నేను బయట ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా నచ్చుతున్నా ఏ పనున్నా 24 అవర్స్ కేసీఆర్ భవన్ మీకు అందుబాటులో ఉంది. తిరుపతి యాదవ్ మళ్ళీ ఎమ్మెల్యే అయ్యి సమర్థులు అయ్యేవారు. ఎందుకంటే